నమస్తే. నమస్తే అండి. ఏం కులాసన మరి మొత్తం? బాగున్నాను. ఏం లేదు, వచ్చే ఎలక్షన్లో మన పార్టీ నుండి ఎమ్మెల్యేగా నిల్చుంటున్నాము. మన అక్క తమ్ముడు చెల్లందరూ రోడ్లు మనకే పడాలి. నేను ప్రాబ్లం ఉంటే చెప్పు, మొత్తం మనోడే చూసుకున్నాను. నేను వేస్తాం కోర్టు ఎలా వస్తాం మరి. నమస్కారం అండి. ఈసారి మన పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మనం దానికి వచ్చామంటే మన వాళ్ళందరికీ మంచి చేస్తాను, అది మనకే ఓటు పడాలి. ఇప్పుడు ఇలా అందరితో డబ్బులు తీసుకుంటున్నా, ఎవరు కొట్టేస్తావు ఏంటి? అందరి దగ్గర తీసుకుంటాం అయ్యా, మాకు నచ్చిన వాళ్ళకి వేస్తాం. అన్న కందిపప్పు ఎంత? కందిపప్పు 160 తమ్ముడు. 120? 90 కదా. రేట్లు పెరిగాయి. సరే మినపప్పు ఎంత? అది కూడా అంతే 150. అదేంటే మరి రేట్లు ఎలా పెరిగాయి? ఏం చేస్తాం తమ్ముడు, ఈ ఓటర్లు ఏమో డబ్బులు తీసుకుంటారు, వాళ్ళేమో ఖర్చు పెట్టిన డబ్బులు అన్నీ రావాలి కదా, రేట్లు పెంచేస్తారు. ఏం చేద్దాం మరి. అయ్యా ఈ సంవత్సరం వర్షాలు పడలేదయ్యా, పంటలు కూడా పడలేదు, నష్టపరిహారం ఇప్పించండి అయ్యా. చూద్దాం బాబు. అదేంటయ్యా ఓటేసేటప్పుడు సమస్యలను తీరుస్తున్నారు కదయ్యా. నువ్వు చెప్పినట్టు చేశాను నేను. అదేంటయ్యా బాబాయ్ అన్నారు సమస్య తీరుస్తా అన్నారు. నువ్వు ఎత్తుకున్నాక కదా ఓటు తీసుకున్నావు ఊళ్ళు కూడా. నిజాయితీ లేని ఓటర్లు ఉన్నంత కాలం నిజాయితీ ఉన్న నాయకుడు రాదు.